డైలీ టేస్ట్ ది డైలీ. ఆ ఎమ్మెల్యేలంతా హ్యాట్రిక్ వీరులు. పార్టీ డిజాస్టర్లోనూ గెలిచి నిలబడ్డ సత్తా వాళ్ళది. తీరా అధికారం చేతిలోకి వచ్చేసరికి ఐడెంటిటీ క్రైసిస్ ఎక్కువైందా? అందుకే జనానికి అటాచ్డ్ గాను, హైకమాండ్తో డిటాచ్డ్ గాను ఉంటున్నారా? పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే ఉందని కేడర్ భావిస్తోంది. కందకు లేని దురద కత్తిపేటకెందుకు అనుకుంటుందెవరు? ఆ బాధలేవో వాళ్లే పడతారులే అని నిమ్మకు నీరెత్తుతున్న నేతలెక్కడా? ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల మౌనంపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. వైసీపీ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నా అత్యంత బలంగా ఉన్న కూటమి పార్టీల నుంచి కౌంటర్ అటాక్ కరవవుతోంది. ఎందుకు మౌనంగా ఉన్నారు అన్నదానిపై వాడివేడి డిస్కషన్స్ సాగుతున్నాయి. జిల్లా మొత్తంలో 2 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానం మాత్రమే కలిగి ఉన్న వైసీపీ కూటమి ప్రభుత్వాన్ని అల్లాడిచ్చేస్తోంది. ఇష్యూ బేస్డ్గా ఆ పార్టీ నాయకత్వం చేస్తున్న ఆందోళనలు, నిరసనలు హోరెత్తుతున్నాయి. కూటమి వాగ్దానాల్లో మెజార్టీ అమలు సాధ్యం కాని మోసపూరిత హామీలేనని ప్రజల ముందు పంచాయతీ పెడుతోంది. కేడర్ బలంతో కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదికే నెగిటివిటీని డెవలప్ చేయడంలో వైసీపీ సక్సెస్ అవుతున్నట్టే కనిపిస్తోంది. ఇటీవల ఆ పార్టీ చేసిన నిరసనలు సక్సెస్ కావడం, మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా జగన్ చేసిన టూర్ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సంకట స్థితిగా మారింది. ఆ స్థాయిలో ఎదురుదాడి ప్రతిపక్షం నుంచి వస్తున్నప్పుడు సీనియర్ ఎమ్మెల్యేలు అందిపుచ్చుకొని కడిగి పారేయాలి. ప్రభుత్వం దగ్గరున్న డేటాతో సహా వాస్తవాలు ప్రజల ముందు ఆవిష్కరించి వైసీపీని ఎండగట్టే ప్రయత్నం జరగాలి. కానీ అనూహ్యంగా సీనియర్ ఎమ్మెల్యేలు సైలెన్స్ మోడ్ ఎంచుకున్నారా అనేది చర్చగా మారింది. బొత్స, గుడివేడ, అమర్ వంటి నేతల దూకుడుకు బ్రేకులేసే సమర్థత, రాజకీయ అనుభవం టీడీపీ సీనియర్లకుంది. కానీ స్పందనలు రావాల్సింది అమరావతి నుంచే తప్ప మా తరపు నుంచి కాదన్నట్టే ఉంటుంది ఇక్కడి నేతల తీరు. వాళ్ళంతా యాక్టివ్ రోల్ తీసుకోకపోవడం వెనక కారణాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వాస్తవానికి ప్రభుత్వం, పార్టీ పరంగా లభిస్తున్న ఆదరణ పట్ల సీనియర్ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. ఏలూరు వేదికగా జరిగిన మహానాడులో మాడుగుల ఎమ్మెల్యే, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలే అందుకు ఉదాహరణ. ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానంటూ ఆయన చేసిన కామెంట్స్ విస్తృత చర్చకు తెరతీశాయి. నిధుల కేటాయింపులో మాడుగుల నియోజకవర్గం వివక్ష ఎదుర్కొంటోందనేది ఎమ్మెల్యే ఆవేదన. అప్పట్లో ఈ వ్యవహారం మీద పెద్ద డిస్కషన్సే జరుగుతున్నాయి. మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే ఇంటింటి కార్యక్రమాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇవన్నీ కేవలం కొన్ని ఉదాహరణలే. జనసేన గెలిచిన దగ్గర టీడీపీ గెలిచిన చోట జనసేన ఎమ్మెల్యేలు, సీనియర్ల మధ్య గ్యాప్ పెరుగుతోంది. అధిష్టానం దగ్గరకు తీసుకెళ్లినా చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉండడం గొడవను మరింత పెంచుతోంది. విశాఖ వేదికగా జరిగిన సిఐఐ సమ్మిట్లో 13 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు వచ్చాయన్న ప్రభుత్వ ప్రకటన పచ్చి బూటకమని వైసీపీ విమర్శిస్తోంది. ఈ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు ఆచితూచి మీడియా ముందుకొచ్చింది మాజీ మంత్రి గంటా, ప్రభుత్వ విప్ గణబాబు మాత్రమే. రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లారి యాక్షన్ పక్కన పెడితే మిగిలిన ఎమ్మెల్యేలంతా ఏమైపోయారంటే గప్చిప్. గంటా సైతం వైసీపీకి ఛాలెంజ్ విసిరి నిరూపిస్తే రాజీనామా చేస్తారని గాంభీర్యం ప్రదర్శించినా పెద్దగా జనానికి రీచ్ అవ్వలేదు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ మీద సీఎం చేసిన వ్యాఖ్యలు అటు కార్మికులు, ఇటు రాజకీయ పక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి. దీంతో దిద్దుబాటు చర్యలో భాగంగా సీఎం వ్యాఖ్యలను ప్రతిపక్షం వక్రీకరించిందని, మా కమిట్మెంట్లో ఎటువంటి లోటు లేదని ట్వీట్ చేసి చేతులు దులిపేసుకున్నారు. ప్రజావేదికల మీద వైసీపీతో సై అంటే సై అని ఛాలెంజ్ చేసి నిరూపించాల్సిన చోట అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిమ్మకు నీరెత్తినట్లు కనిపించడం ఖచ్చితంగా లోటేనంటున్నాయి టీడీపీ వర్గాలు. పిలవని పేరంటం, కోరి కయ్యం రెండూ నష్టమేనని సీనియర్లు గుర్తించడం వల్లే ఈ తరహా వ్యవహారం నడుస్తోందన్న చర్చ నడుస్తోంది.